ఇదే పట్టుకో అంటాను టిష్యూ ఇంకట్లా ఇంకా తీసుకో మమ్మీ. నీకు తీసుకురా ఇట్లా దింపి దిగి మమ్మీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది చూస్తే మీకు అర్థమైపోయినట్లుంది. పిస్తా హౌస్కి వెళ్ళాము. గుడి చుట్టూ తిరిగి గుడిలోకి పోయినట్టు అయింది మా పరిస్థితి. ఎందుకంటే మాకు దగ్గరలోనే ఇది కొత్తగా పడిందంట. ఇప్పుడిప్పుడే రెనోవేషన్ చేస్తున్నారు. కానీ మేము ఒక 7-8 కిలోమీటర్ల దూరం పోయినాం పిస్తా హౌస్కి. అక్కడ తిందామని పోయేసరికి అక్కడ మొత్తం అయిపోయింది. ఇంకా వాళ్ళైతే ఇక్కడ కూడా ఉంది అనేసి, మీ దగ్గరే ఉంది, మేము కాల్ చేస్తాం మీకు 3 బాక్సెస్ ఉంచమని అని వాళ్ళు ఇక్కడికి కాల్ చేసిళ్ళు అన్నట్టు. కాల్ చేస్తే ఇంకా ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. అయిపోయింది మా మట్టుగా కొంచెం. అది చూసారు కదా బౌల్. నేను తినను, కానీ మా వాడు చూడండి ఏం చేసి. అయిపోయింది. ఇది 8,000. स्टॉक हो गया ओपनिंग डे वो 20 वाला है वो एक कोर्स का और खाने का మటన్ హలీమ్. ఈ బౌల్ చూసారా? ఆ బౌల్ 350 రూపీస్ అంట. అంత కొంచెం సరిపోతుందా అని నేను అన్నాను, కానీ సరిపోతుందంట. ఎక్కువ అయిపోయింది మా వాళ్ళకి. ఇంకా నిజానికి ఇది లాస్ట్ అయ్యేసరికి బోన్స్ అయితే ఫుల్ వచ్చినాయి ఒక్కొక్కరి బౌల్లో. ఇది రంజాన్కి ముందు రోజు అన్నట్టు. ఇంకా రేపటి నుంచి హరీస్లు హలీంలు తినకుండా, అంటే అయిపోతుంది కదా అందరు చేయడము అనేసి మా వాళ్ళు ఇంకా పోదామని అన్నారు అన్నట్టు. నేనైతే వద్దన్నా. ఇంకా మా అబ్బాయి ఇంకా మా చిట్టి మా చెర్రీ పోదాం అనేసరికి ఇంకా వాడి కోసం వెళ్ళాల్సి వచ్చింది. నేను తినకున్నా కూడా. చాలా మందికి బాగా ఇష్టం ఉంటుంది కదా ఈ రంజాన్ సీజన్లో హరీస్ హలీము అంటే. ఒక్కసారి అలవాటు అయితే ఓకే తింటారు కావచ్చు, కానీ నాకెందుకో ఫస్ట్ టైం కదా మా వాడి ఫోర్స్ వల్ల కొంచెం నోట్లో పెట్టుకున్నా. కానీ ఎందుకో అంటే ఒక రకమైన ఫీలింగ్ బాగానే ఉంది, కానీ ఇంకా నాకే అలవాటు లేక తినలేదు. ఒక్క మటన్ హలీంకి 1 థమ్స్అప్ ఫ్రీ అంట. బౌల్లో అయితే తింటా అంటే వీళ్ళకి బోన్స్ వస్తూనే ఉన్నాయి. కానీ ఇన్ని బోన్స్ వస్తాయి అసలు మామూలుగా ఎప్పుడన్నా మావాడు చికెన్ హరీస్ తెచ్చుకుంటే మాత్రం ఒక్క బోన్ కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం ఎన్ని బోన్స్ అసలు! ముగ్గురు బోన్స్ తీస్తూనే ఉన్నారు. ఫ్రైడ్ ఆనియన్స్, వేయించిన ఆయిల్, ఇంకా గీ అంట. ఎంత పోస్తాను చూడు. అందుకే కావచ్చు ఆ బౌల్ ఫుల్ అయిపోతుంది వీళ్ళు తినడానికి. ఆనియన్స్ వేయించండి. थोड़ा घी डालो ना। और फ्राइड ऑनियंस అయిపోయి फ्राइड ऑनियन भी नहीं है अब उनके मस्त बात करना। फ्राइड ऑनियन फुल पैक अतिने दिखो थम्स अप ఇదే స్టాక్ అయిపోయిందండి. పట్టుకో అంటాను టిష్యూ. స్టాక్ లేదట. తిని ఒక్కొక్కసారి టేస్ట్ చేస్తాను కదా. ఒక్కసారి ఒక టిష్యూ మటన్ మమ్మీ ఒకసారి టేస్ట్ తిను. ఆగు నిమ్మకాయ వేయండి. అవును వద్దు. రసం ఇస్తారు కదా. వద్దు ఆనియన్స్ తో నేను. ఇంకట్లా ఇంకా తీసుకో మమ్మీ. నీకు తీసుకురా ఇట్లా దింపి దిగి మమ్మీ. తిన ఇంకా నువ్వు అట్లా తినకు. ఎట్లా మంచలేదా? తిని ఇంకా స్పూన్ తిను. వద్దా ఇంకా నచ్చలే వీడు.
ఏదో ఆల్రెడీ వచ్చిందంటే వస్తాయి. ఇట్లా గంటతో గంటలో ఏదో మీద ఈడ 2 కలర్లు ఏమో వేసిండే. ఫస్ట్ నెయ్యి ఇంకోటి ఆనియన్ ఫస్ట్ నార్మల్ ఫస్ట్ నెయ్యి ఫస్ట్ది కలర్డ్ నూనె, కలర్ సెకండ్ది ఘీ. ఆనియన్స్ ఇచ్చిన నూనె. చెరీ ఓకే అండి, వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.